ఈ ఉపవాస కూటాలు దేని కొరకంటే ఏ సంఘములోనైనా ఎక్కడైనా ఉపవాస కూటాలు కావచ్చు, ఉద్యోగ సభలు కావచ్చు, ఏది పెట్టినా మనందరం కూడా ప్రభు రాకడికి ఎత్తబడాలి. అదేని చెప్పండి, ఎత్తబడాలి. అవునా కదా? ప్రభు రెండవ రాకడలో మనందరము ఎత్తబడడానికి కూటాలు. మనము ఎత్తబడాలంటే మొట్టమొదటిగా మనము సిద్ధపడాలి. ఏం చెప్పండి? సిద్ధపడాలి. మనము సిద్ధపడాలంటే ఇలాంటి దైవజనుల చేత, వాక్యం చేత మనము దిద్దపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతున్నమాట? మన దేనికి? ప్రభు రాకడికి మనం ఎత్తబడాలంటే ఏం చేయాలి? సిద్ధపడాలి. అర్థమవుతుందా? సిద్ధపడాలి అంటే ఏం చేయాలి? దిద్దపడాలి. దిద్దపడాలి అంటే నీ హృదయము తెరవబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన హృదయాలు తెరవబడాలి అంటే వాక్యం మీద మనము మనసు పెట్టాలి. అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తున్నప్పుడు లూదియ హృదయము తెరవబడిందంట. అదవుతుందా?